Hi everyone, today I am going to start the first poem in the first unit of semester 1 degree course. What's that? Coromandel Fishers. Okay. సో ఈ కొరమాండల్ ఫిషర్స్ని రచించిన వారు సరోజినీ నాయుడు. రైట్. సో లెట్ us రీడ్ అవుట్ అబౌట్ సరోజినీ నాయుడు. సో సరోజినీ నాయుడు గురించి మనము తెలుసుకుందాం. సరోజినీ నాయుడు నో యాజ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా. సో సరోజినీ నాయుడుని మనము నైటింగేల్ ఆఫ్ ఇండియాగా గుర్తిస్తాము. సో ఈమెకు ఆ పేరు వర్తిస్తుంది. ద పోయం కొరమాండల్ ఫిషర్స్ ఈజ్ రిటన్ బై హర్. సో ప్రస్తుతము మనకున్నటువంటి కొరమాండల్ ఫిషర్స్ అనే పోయము సో ఈవిడ చేతని వ్రాయబడింది. ద పోయం డీల్స్ విత్ స్ట్రగుల్స్ అండ్ సఫరింగ్స్ ఆఫ్ ఫిషర్మ్యాన్స్ ఆఫ్ సౌత్ ఇండియా. సో ఈ పోయము ఏ విధంగా వివాదిస్తుంది అంటే ఫిషర్మ్యాన్స్ ఆఫ్ సౌత్ ఇండియా, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఫిషర్మ్యాన్స్ యొక్క కష్టాల గురించి కావచ్చు, వాళ్ళ యొక్క ఇంకా స్ట్రగుల్స్ గురించి కావచ్చు తెలియజేస్తుంది. ద పోయం ఆల్సో ప్రైజెస్ ద టైర్లెస్ నేచర్ ఆఫ్ ద ఫిషర్మ్యాన్. సో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క లైఫ్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నాము అనేది తెలియజేస్తుంది. రైట్. ద పోయట్ కాజ్ ద ఫిషర్మ్యాన్ టు వర్క్ అప్ అండ్ ప్రే టు ద మార్నింగ్ లైట్. ఇక్కడ పోయట్ మన సరోజినీ నాయుడు ఈ ఫిషర్మెన్ని ఏ విధంగా నిద్ర లేపిస్తుంది అండ్ ఇంకా ఏ విధంగా కోరమంటుంది అంటే షీ ఆస్క్స్ దెమ్ టు కలెక్ట్ ద నెట్స్ ఫ్రమ్ ద షో అండ్ టు సెట్ ద బోట్స్. సో మీ యొక్క నెట్స్ని కలెక్ట్ చేసుకోండి, మీ సముద్ర తీరానికి వెళ్ళడానికి మీ బోట్స్ని తయారు చేసుకోండి, మీన్స్ రెడీగా పెట్టుకోండి అని అంటున్నారనమాట. బికాస్ ద టైమ్ అండ్ టైడ్ ఆర్ ఫేవరబుల్ టు క్యాచ్ ఫిష్. అంటే సరైన టైం అనేది వచ్చింది, అర్లీ మార్నింగ్. సో మీరందరూ ఈ బోట్స్ని సో నెట్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి, సో తీసుకోండి అని ఈవిడ తెలియజేస్తున్నారు. షీ మోటివేట్స్ దెమ్ టు క్యాచ్ ద వెల్త్ ఆఫ్ ద సీ. సో ఇంకా ఏ విధంగా మోటివేట్ చేస్తుంది అంటే సో సముద్రంలో ఉన్నటువంటి వెల్త్ని మనము క్యాచ్ చేయాలంటే మనకేం కావాలి? సో ఆబ్వియస్లీ మనకు ఏముండాలి? బోట్స్, పడవలు ఉండాలి. ఇంకా మనకేం కావాలి? సో నెట్స్ కూడా కావాలి. సో అవన్నీ మీరు భద్రపరచుకోండి అని ఈవిడ అంటున్నారు. అర్థమవుతుందా? గెట్ ద పాయింట్? ఓకే. ద పోయట్ ఆస్క్స్ దెమ్ టు హరీ అప్. సో లేయండి, సో తొందరగా లేవండి అని కూడా తను పోయట్ వీళ్ళకు తెలియజేస్తుంది ఈ పోయంలో. షీ అడ్వైజెస్ దెమ్ టు ఫాలో ద ట్రాక్ ఆఫ్ ద సీ గర్ల్. షీ ఆల్సో ఆస్క్స్ దెమ్ నాట్ టు ఫియర్. సో మీరు సముద్రం గురించి భయపడాల్సిన అవసరం లేదు అని ఈవిడ అడ్వైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తను ఏం చెప్తుంది ఈ పోయం ద్వారా మనకు? మీన్స్ మనకు అంటే దిస్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అస్ అండ్ మోటివేట్ ఫర్ ద ఫిషర్మ్యాన్స్. ఓకే. సో తను ఫిషర్మెన్స్కి ఎస్పెషల్లీ ఈ పోయంలో ఏం చెప్పబోతుంది అంటే ఫర్ ద సీ ఈజ్ దేర్ మదర్. సముద్రం అనేది ఇక్కడ ఫిషర్మెన్కి తల్లితో సమానం. ద క్లౌడ్ ఈజ్ దేర్ బ్రదర్. సో క్లౌడ్, మేఘాలు ఒక బ్రదర్ మీన్స్ తమ్ముడితో సమానం. రైట్. అండ్ ద వేవ్స్ ఆర్ దేర్ కంపానియన్స్. వేవ్స్ని కంపానియన్స్గా తను పోలుస్తుంది. ద సీ గాడ్ విల్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ సైక్లోన్. ఒకవేళ ఏదైనా సైక్లోన్ వచ్చినా కానీ ఇక్కడ ఎవరు కాపాడతారంట ఈ ఫిషర్మ్యాన్స్ని? సో సీ గాడ్ డెఫినెట్లీ కాపాడతారు అని ఈవిడ తెలియజేస్తుంది. సీ గాడ్ అంటే ఎవరు? సముద్రానికి దేవుడు. ఈవెన్ ఇఫ్ ద వేవ్స్ డ్రైవ్ దెమ్ ఫార్ అవే దే విల్ బీ రెస్క్యూ బై ద సీ గాడ్. ఒకవేళ అక్కడటువంటి తరంగాలు సో చాలా తీవ్రంగా వచ్చినప్పుడు కూడా అక్కడ సముద్ర దేవుడు ఈ ఫిషర్మెన్స్ని కాపాడుతారు అని ఈవిడ తెలియజేస్తుంది. ఓకే. ద పోయట్ డిస్క్రైబ్స్ ద షేడ్స్ ఆఫ్ ద కోకోనట్ ట్రీ స్వీట్. సో ఇంకా తను ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తుంది అంటే షేడ్స్ ఆఫ్ ద కోకోనట్ ట్రీ ఈ స్వీట్. సో కోకోనట్ ట్రీ యొక్క షేడ్ చాలా స్వీట్గా ఉంటుంది, తీయగా ఉంటుంది. ద స్మెల్ ఫ్రమ్ ద మ్యాంగో గ్రీస్ ప్లెజెంట్. సో అక్కడటువంటి మ్యాంగో గ్రూవ్ అంటే మామిడి తోటలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ద సీ షోర్ అపియర్స్ టు బి స్వీట్ డ్యూరింగ్ ఫుల్ మూన్ డేస్. అంటే ఇక్కడ సీ షోర్ కూడా చాలా
ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఎప్పుడంట? ఫుల్ మూన్ డేస్ ఉన్నప్పుడు. ద నాయిస్ ఆఫ్ ద వేవ్ ఆల్సో స్వీట్. సో ఇక్కడ తరంగాలు కూడా తరంగాల యొక్క నాయిస్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది అని ఈవిడ తెలియజేస్తున్నారు. ఓకే. However, the foam and the fourth of the waves are sweeter than them. సో ఈ ఫిషర్మెన్స్ కంటే ఇక్కడ స్వీటర్గా ఏమున్నాయంట? అక్కడ ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి నురుగు చాలా బాగా ముందుకెళ్ళినటువంటి వేవ్స్ అనేవి ఇంకా స్వీట్గా ఉంటాయి అంటున్నారు. Therefore, she motivates the fisherman to row the boats to reach the place so where the sea and the sky meet. ఇంకా వాళ్ళ యొక్క బోట్స్ని ఎంతవరకు తీసుకొని వెళ్ళాలి సముద్రంలో అంటే ఎక్కడైతే స్కై మరియు సీ రెండు కలిసి ఉండే విధంగా మనకు కనిపిస్తాయి కదా. సో అక్కడి వరకు మీ ప్రయాణాన్ని కొనసాగించండి అని కూడా ఈవిడ తెలియజేస్తున్నారు. I hope you understood. Thank you so much. You can wait for the next video.